హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుర్రు? నేనైతే మస్తున్నా. ఈరోజు పిల్లల కోసం మంచి రెసిపీ తీసుకొని వచ్చిన, అదే చపాతీ అండ్ మిల్క్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలు అయితే కొంచెం కూడా వదిలిపెట్టుకొని తింటారు. మా పాపకి ఇష్టమైన రెసిపీ అనేది ఏదైనా ఉంది అంటే అది చపాతీనే. మస్తు తింటుంది, కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటుంది, చాలా ఇష్టంతో తింటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నా. విషయంలోకి వస్తే ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, గోధుమ పిండి అందులో వేసుకోండి. అందులో కొంచెం ఆయిల్, వాటర్ వేసి మెత్తగా కలపండి. మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోండి. నచ్చితే అంటే 1 ఇయర్ లో పిల్లలకైతే వేసుకోకండి, 1 ఇయర్ దాటిన పిల్లలైతే సాల్ట్ వేసుకోండి. వేసుకుని అందులో సరిపోయింది వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోండి. పిండి స్మూత్గా వచ్చేలాగా బాగా కలుపుకోండి. మీ పిల్లలు చిన్న పిల్లలైతే 1 ఇయర్ లో పిల్లలైతే ఈ తప్పులు అస్సలు చేయకండి. ఫస్ట్ వచ్చేసి షాపులలో కొనిపెట్టడం, కూల్ డ్రింక్స్ కొనిపెట్టడం, ఐస్ క్రీమ్స్ కొనిపెట్టడం, చిప్స్ బిస్కెట్లు కొనిపెట్టడం, బ్రెడ్ కొనిపెట్టడం, ఇవన్నీ చేయకండి. ఆ వస్తువులకు అలవాటు అయ్యారనుకో, మనం అన్నం పెట్టినా తిండ్రు, ఇడ్లీ పెట్టినా తిండ్రు, చపాతీ పెట్టినా తిండ్రు, ఏవి పెట్టినా తిండ్రు. వాటి కోసమే ఏడుస్తారు. అది ఒక వ్యసనం లాగా మారిపోతుంది చిన్నపిల్లలకి. అసలు అవి పెట్టకండి. పాలు తాపడం, ఇట్లా చపాతీ చేసి పెట్టడం, ఇడ్లీ చేసి పెట్టడం, అన్నం చేసి పెట్టడం, ఇట్లా చేయండి. అని ఇట్లా చేయలేకపోతే క్యారెట్లు లేవు, అది లేదు ఇది లేదు అన్న వాళ్ళైతే రైసే వండి పెట్టండి. మీరు ఏ కర్రీ చేసిరో ఆ కర్రీ కొంచెం వేసి పెట్టండి. అంతేగాని అవన్నీ అలవాటు చేయకండి. పిండిని బాగా మెత్తగా మసాజ్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ మసాజ్ చేస్తూ బాగా కలపండి. చపాతీలు స్మూత్గా వస్తాయి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోండి. చపాతీలు మంచిగా వస్తాయి, మంచిగా కాలుతాయి. పిండి మంచిగా కలుపుకుంటేనే చపాతీలు బాగా మెత్తగా స్పాంజీగా వస్తాయి. బాగా పిండిని మసాజ్ చేసుకోండి. బాగా మసాజ్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టండి. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత చపాతీ పిండిని తీసుకొని లడ్డు లాగా చేసుకోండి. అన్ని లడ్డులాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చపాతీలాగా చేసుకోండి, అవి పక్కన పెట్టుకోండి. చపాతీ పీట తీసుకొని, చపాతీ కర్ర తీసుకొని, పోలా పీట తీసుకొని చపాతీలాగా చేసుకోండి. నూనెతో కూడా చేసుకోవచ్చు. నాకు నూనెతో చేసి ఇష్టం ఉండదు, అందుకోసం పిండితో చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎట్లా పిండితో చేయాలనిపిస్తే పిండితో చేయండి, నూనెతో చేయాలనుకున్న వాళ్ళు నూనెతో చేయండి. ఎట్లా చేసినా చపాతీ. మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టండి, నైట్ డిన్నర్ లాగా పెట్టండి, ఖచ్చితంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
నా రెసిపీస్ గురించి కామెంట్ చేయండి. మీకు వేరే రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. చపాతీలాగా చేసుకునే పక్కన పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి. లేదు గ్యాస్ కొనుక్కోవాలి. మేము ఏర్పడ్డాం ఈ మధ్యనే, ఇంకా అన్నీ కొనుక్కుంటాం చిన్నగా. చపాతీ వేసుకొని చపాతీని కాల్చుకోండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకున్నా, ఎందుకంటే నేను రెండు కాలుస్తా. రెండు చపాతీలు కాసాం అనుకో మన పని తొందరగా అయిపోతుంది. నేను చేసింది 2. మా పాపకి పొద్దున్న ఒకటి నైట్ ఒకటి చేసిన. దోరగా కాల్చుకోకుండా మంచిగా కాల్చుకోండి. దోరగా కాల్చుకుంటే పిండి ఉంటుంది. నేను వీడియోలో చూపించినట్టు కాల్చుకోండి, మంచిగా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. రెండు చపాతీలు కావడం నేర్చుకోండి, మన పని తొందరగా అయిపోతుంది. పిల్లలు ఉన్న కాడ మనం పని తొందరగా చేసుకోవాలి. వాళ్ళ మూడు ఎప్పుడు ఎట్లుంటుందో మనకు తెలియదు, కాబట్టి వాళ్ళకే తెలియదు, మనకెట్లా తెలుస్తుంది. అట్లా కాల్చుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. అట్లా కాల్చుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. కాల్చుకున్న దాంట్లో ఒక చపాతీ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టి మళ్ళీ స్టవ్ వెలిగించండి. పాలు కాగబెట్టుకోండి. చిన్న గ్లాస్ పాలు కాగబెట్టుకొని అందులో కొన్ని వాటర్ కూడా పోసుకోండి. అచ్చం పాలు అయితే ఉన్న పాలు కూడా ఇంకిపోతాయి, అందుకే కొన్ని వాటర్ పోసుకుని అనుకో. కొన్ని ఇంకిపోయినా వాటర్ పోసి మనం ఇంకిపోయినా పాలు అవుతుంటాయి. పాలైతే బాగా కాగిపోయినాయి. చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చపాతీ పొడిలో ఆ మిల్క్ పోసుకోండి. మిల్క్ పోసుకొని కలపండి. కలిపిన తర్వాత ఆ మిల్క్ చపాతీ అనేది ఆ మిల్క్ని పీల్చుకుంటుంది అనమాట. పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పాలు పోసి మళ్ళీ కలిపేసి ఈ పాప బాబు ఉంటే తినిపించేయండి. ఖచ్చితంగా కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. మా పాప అయితే కొంచెం కూడా వదిలిపెట్టలేదండి. నేను వీడియో కూడా పెట్టిన ఈసారి. వీడియో తీసేటందుకు ఎవరు లేకుండా మీకోసం నేనే ఫ్రంట్ కెమెరాతో అటు ఇటు వీడియో తీసి పెట్టినా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ఖచ్చితంగా నొక్కండి. బాయ్.